హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. స్టాక్ మార్కెట్ లో విన్నర్స్ అండ్ లూజర్స్ ని డిసైడ్ చేయడంలో అల్టిమేట్ జడ్జ్ ఎవరో తెలుసండి, స్టాక్ మార్కెట్ అన్నమాట. ఫర్ ఎనీ ఎసెట్ బుల్స్ అండ్ బేర్స్ అనే ఉంటాయి, బట్ చివరికి మార్కెట్ అనేది డిసైడ్ చేస్తుంది. సపోజ్ షిప్ బిల్డింగ్ స్టాక్స్ కనుక చూడండి, కొచ్చిన్ షిప్ యార్డ్, మస్గాన్ డాక్ ఆర్ గార్డెనరీ షిప్ బిల్డర్స్ కనీసం ఒక 1 year బ్యాక్ కనుక ఈ టాప్ 3 కంపెనీ స్టాక్స్ లో ఒకదాన్ని బై చేసిన ఇన్వెస్టర్స్ కి ఒక 1 year కనుక హోల్డ్ చేసి ఉంటే వారికి 100% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. ఈ 3 షిప్ బిల్డర్స్ కంబైన్డ్ గా 2024 లో ఇప్పటి వరకు వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ని దాదాపు 1.5 trillion యాడ్ చేశాయండి. ఈ ఇండస్ట్రీలో మనకి ప్రైమ్ ప్లేయర్స్ తెలిసినప్పటికీ కొన్ని కంపెనీస్ తమ షిప్ బిల్డింగ్ సెగ్మెంట్ లో లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాయి అన్నమాట. ఈ స్మాల్ ప్లేయర్స్ ప్రెసెంట్ పెద్ద మొత్తంలో వాల్యూ యాడ్ ని చూపించకపోవచ్చు, అయితే సెక్టోరల్ సెంటిమెంట్ అనేది చాలా బాగున్నప్పుడు ఏంటంటే అంతగా తెలియని కొన్ని కంపెనీస్ కూడా వాచ్ లిస్ట్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ రోజు ఈ వీడియోలో షిప్ బిల్డింగ్ సెగ్మెంట్ లో ఉన్న లెస్సర్ నోన్ కంపెనీస్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ విఎంఎస్ ఇండస్ట్రీస్ అండి. ఇది ఒక స్పెషలైజ్డ్ మ్యానుఫ్యాక్చరర్ అన్నమాట. అడ్వాన్స్డ్ వెసల్స్ అలాగే మ్యారిటైమ్ ఎక్విప్మెంట్ కన్స్ట్రక్టింగ్ మీద ఫోకస్ చేస్తుంది. ఈ కంపెనీ ఓల్డ్ షిప్స్ పర్చేజ్ చేసి వాటిని డిస్మాంటిల్స్ చేస్తుంది అనమాట. అలాగే స్క్రాప్ సెల్లింగ్ అప్పుడు యూజబుల్ పార్ట్స్ ని రికవర్ కూడా చేసుకుంటుంది. కంపెనీ షిప్ బ్రేకింగ్ యాడ్ అనేది అలైన్ సోషియా బెల్ట్ దగ్గర ఉందండి. ఇది ఇండియా షిప్ బ్రేకింగ్ యాక్టివిటీస్ లో దాదాపు 90% మార్కెట్ షేర్ ఉందన్నమాట. అండ్ ఇండియాస్ లార్జెస్ట్ షిప్ బ్రేకింగ్ క్లస్టర్ కూడా. విఎంఎస్ ఇండస్ట్రీస్ దాని మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ ని ఎక్స్పాండ్ చేయడం అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎఫర్ట్స్ ని ఎన్హాన్స్ చేయాలని ఎయిమ్ గా పెట్టుకుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 108 crores ఉందండి. ఇది ఒక మ్యాక్రో క్యాప్ కంపెనీ. ROC 11.7% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.4%, ఫేస్ వాల్యూ ₹10 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 22.4 crores ఉందన్నమాట. అండ్ ఇండస్ట్రీ పిఈ కనుక చూస్తే 43 ఉంటే స్టాక్ పిఈ అనేది 17.2 ఉందండి. సో పిఈ రేషియో వైజ్ విఎంఎస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ కంపెనీ 266 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 2% పోస్ట్ చేయడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ 6 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అయితే తగ్గిందండి. మార్చ్ 2024 లో 56.61% ఉండేది ప్రమోటర్ షేర్ హోల్డింగ్. మే 2024 కి 38.10% కి తగ్గడం జరిగిందనమాట. అండ్ ఎఫ్ఐస్ కి నామినల్ గా 0.41% స్టేక్ అనేది ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 61.49% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹44.30 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 193% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ హర్యానా షిప్ బ్రేకర్స్ అండి. స్ట్రాటజికలీ మేజర్ పోర్ట్స్ కి దగ్గరగా లొకేట్ అయి ఉంది. ఈ కంపెనీ ఎన్విరాన్మెంటలీ రెస్పాన్సిబుల్ షిప్ రీసైక్లింగ్ అలాగే డిస్మాంట్లింగ్ సర్వీసెస్ లో స్పెషలైజేషన్ ఉందన్నమాట. సేఫ్ అండ్ సస్టైనబుల్ డిస్పోజబుల్ సొల్యూషన్స్ కావాలి అనుకునే షిప్ ఓనర్స్ ఏంటంటే ఎక్కువగా ఈ కంపెనీని ప్రిఫర్ చేస్తారనమాట. డీకమిషనడ్ వెజల్స్ అండ్ రీసైక్లింగ్ కి పెరుగుతున్న డిమాండ్ వల్ల కంపెనీకి రెవెన్యూ స్ట్రీమ్స్ అయితే పెరుగుతాయి. ఫైనాన్షియల్ 2024 లో కంపెనీ రెవెన్యూ 3 times ఎక్కువగా పోస్ట్ చేసినప్పటికీ కంపెనీ మార్జిన్స్ అయితే ప్రెజర్స్ లో ఉన్నాయి. అండ్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ కూడా ఫ్లాట్ గా పోస్ట్ చేసింది. రీసెంట్ ఇయర్స్ లో కంపెనీ రెప్యూటెడ్ ప్లేయర్స్ తో పార్ట్నర్షిప్ ద్వారా రియల్ ఎస్టేట్ బిజినెస్ యాక్టివిటీస్ లో కూడా ఎంటర్ అయిందనమాట. బెంగళూరు సిటీలో వేరియస్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 75.9 crores మాత్రమే ఉందండి. ఇది కూడా మ్యాక్రో క్యాప్ కంపెనీ. ROC 3.96% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 2.25% ఉంది. ఫేస్ వాల్యూ ₹10 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 14.9 crores ఉంది. అండ్ కంపెనీ బుక్ వాల్యూ కనుక మీరు చూస్తే ₹235 ఉందండి. అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ ₹159 ఉంది. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది ₹123 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో బుక్ వాల్యూ అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూస్తే హర్యానా షిప్ బ్రేకర్స్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ అనమాట. అలాగే ఇండస్ట్రీ పిఈ 43 ఉంటే స్టాక్ పిఈ 23.5 ఉంది. సో పిఈ రేషియో వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. మార్చ్ 2024 లో ఈ కంపెనీ 149 crores సేల్స్ పోస్ట్ చేయడం జరిగిందండి. మార్జిన్స్ అనేవి ప్రెజర్ లో ఉన్నాయని చెప్పాను కదా. ప్రెసెంట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది -2% ఉందన్నమాట. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 3 crores పోస్ట్ చేసింది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉందండి. 74.95% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25.05% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹122.95 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 18% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 11% అండ్ 1 year పీరియడ్ లో 35% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ లక్ష్మీపతి ఇంజనీరింగ్ అండ్ వర్క్స్ అండి. ఇది నేవీ అండ్ కోస్ట్ గార్డ్స్ కోసం వార్ షిప్స్ బిల్డ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ నుండి ఇండస్ట్రియల్ లైసెన్స్ ఉన్న కంపెనీ అన్నమాట. ఇంతకు ముందు ఎల్పి నావల్ అండ్ ఇంజనీరింగ్ అని పిలిచేవాళ్ళు. ఈ కంపెనీ ఫ్యాబ్రికేషన్, హెవీ ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ అండ్ షట్ డౌన్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్ బిజినెస్ చేస్తుందన్నమాట. కంపెనీకి ప్రిన్సిపల్ క్లయింట్స్ 6 members ఉన్నారు. ఇందులో ఎల్ఎన్టీ కూడా ఉందండి. ఇది ఫైనాన్షియల్ 2023లో 10 ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేసింది.
ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 42.5 crores ఉందండి. ఇది కూడా మైక్రో క్యాప్ కంపెనీ. ROC 12.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 60% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ 40.1 crores ఉంది. మార్కెట్ క్యాప్ వైజ్ గా చూస్తే కంపెనీ డెట్ అనేది చాలా హెవీగా ఉంది. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే మార్చ్ 2024 లో కంపెనీ 40 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇంక్రీజ్ ఉందన్నమాట. మార్చ్ 2024 లో 14.91% పోస్ట్ చేసింది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 0.78 crores పోస్ట్ చేసింది. అంతకుముందు కనుక చూస్తే నెట్ లాస్ 4 crores పోస్ట్ చేయడం జరిగింది అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే గ్రోత్ అయితే ఉంది నెట్ ప్రాఫిట్ లో. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 72.46% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 27.54% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 73 రూపీస్ 86 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 16% అండ్ 1 year పీరియడ్ లో 70% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండి. డెకేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అనేది డ్రెడ్జింగ్ అండ్ మెరైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో స్పెషలైజేషన్ ఉన్న గవర్నమెంట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ అన్నమాట. ఇది ఇండియాలో ఫస్ట్ ఎవర్ ట్రైలింగ్ సక్షన్ హోపర్ డ్రెడ్జర్ ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం రీసెంట్లీ కొచ్చిన్ షిప్ యార్డ్ తో ఒక ల్యాండ్ మార్క్ అగ్రిమెంట్ మీద సైన్ చేసింది. నావిగేషన్ ఛానల్స్ మెయింటైనింగ్ అలాగే ఇండియాస్ కోస్ట్ లైన్ లో పోర్ట్ ఆపరేషన్స్ ఫెసిలిటేటింగ్ లో కంపెనీకి క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. రీసెంట్లీ కొచ్చిన్ షిప్ యార్డ్ నుండి 1.6 billion వర్త్ అయిన ఆర్డర్ రిసీవ్ చేసుకుంది. లాస్ట్ మంత్ లో 5 years కోసం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అథారిటీ నుండి 20.2 billion ఆర్డర్ కూడా రిసీవ్ చేసుకుంది. డొమెస్టిక్ డ్రెడ్జింగ్ మార్కెట్ లో కంపెనీకి 80% మార్కెట్ షేర్ ఉందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,873 crores అన్నమాట. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 3.94%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 2.71%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది 426 crores ఉందండి. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో అయితే డీ గ్రోత్ కనిపిస్తుంది. మార్చ్ 2024 లో 946 crores అనేది సేల్స్ పోస్ట్ చేసింది. మార్చ్ 2023 లో 1165 crores పోస్ట్ చేసింది అనమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 15% నుండి 22% కి పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ మార్చ్ 2024 లో 36 crores పోస్ట్ చేసిందండి. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ అనేది ఉంది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 73.47% ఉందండి. డిఎస్ షేర్ హోల్డింగ్ 5.14% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 21.01% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1372 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 43% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 132% అండ్ 1 year పీరియడ్ లో కనుక చూస్తే 282% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవన్నీ షిప్ బిల్డింగ్ సెగ్మెంట్ లో ఉన్న లెస్సర్ నోన్ స్టాక్స్ అనమాట. ఇటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ప్లెంటీ ఆఫ్ చెక్స్ అనేవి ఉంటాయి అనమాట. ఊహించిన ఎన్విరాన్మెంటల్ కాస్ట్ అనేది కంపెనీస్ ఫ్యూచర్ రెవెన్యూ మీద మాత్రమే కాకుండా ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ మీద కూడా ఎఫెక్ట్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేయాలి. అలాగే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈ రోజు జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో అనేది 0.93% పెరగడం జరిగిందండి. డే గెయిన్ వచ్చేసరికి 2,326 రూపీస్ ఉంది. టోటల్ గెయిన్ 2,509 రూపీస్ ఉందన్నమాట. జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియోలో టాప్ లూజర్స్ లో పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఉందండి. ఈ రోజు ఈ స్టాక్ అనేది 9.65% డౌన్ అయింది. తర్వాత ఐఏఎఫ్ఎల్ సెక్యూరిటీస్, క్యాప్సెట్ ఇన్ఫ్రా అనేది ఉంది. ఐఏఎఫ్ఎల్ అనేది 5%, క్యాప్సెట్ ఇన్ఫ్రా 3% డౌన్ అవడం జరిగింది. ఐఏఎఫ్ఎల్ అండ్ క్యాప్సెట్ లో పెద్దగా న్యూస్ అయితే ఏం లేదు, జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే. బట్ పటేల్ ఇంజనీరింగ్ కి సంబంధించి ఏంటంటే ఎండి అండ్ చైర్మన్ అయిన రూపేష్ పటేల్ అనే వాళ్ళు చనిపోయారు అనమాట. దానివల్ల ఏంటంటే స్టాక్ అనేది 9% డౌన్ అవడం జరిగింది. సో ఇదేంటంటే టెంపరీ ఇష్యూ కాబట్టి నేనేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకని నేను నా పోర్ట్ఫోలియో నుంచి స్టాక్ ని అయితే రిమూవ్ చేయలేదన్నమాట. అండ్ టాప్ గెయినర్స్ లో కనుక చూస్తే గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ 6% పెరిగిందండి. అండ్ జిఎండిసి 5%, నవా 4%, బిహెచ్ఈఎల్ 4%, హిందుస్థాన్ కాపర్ కూడా 3% పెరగడం జరిగిందనమాట. ఈ రోజు నా రియల్ టైమ్ ట్రేడ్స్ కనుక చూస్తే మద్రాస్ ఫెర్టిలైజర్స్ 200 క్వాంటిటీ 121.60 రూపీస్ దగ్గర బై చేశానండి. ఈ రోజు ఫెర్టిలైజర్ స్టాక్స్ లో హెవీ మూమెంటం అయితే ఉంది. అండ్ మద్రాస్ ఫెర్టిలైజర్ స్టాక్ అనేది టెక్నికల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ నెక్స్ట్ 1 week కి నేను మద్రాస్ ఫెర్టిలైజర్స్ బై చేశాను అనమాట. అండ్ ఓఎన్జీసీ 2 days బ్యాక్ అనేది నేను 284 ప్రైస్ లో బై చేశాను 88 క్వాంటిటీ. దాన్ని ఈ రోజు 296 రూపీస్ లో ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. అండ్ ఇంకొక ఫెర్టిలైజర్స్ కంపెనీ అయిన ఆర్సీఎఫ్ ని కూడా నేను ఈ రోజు బై చేశానండి. 113 క్వాంటిటీ 221 లో బై చేశాను. యాక్చువల్లీ నేను ఇది షార్ట్ టర్మ్ కోసం బై చేశాను. బట్ నా ఫస్ట్ టార్గెట్ అయిన 231 అనేది రావడంతో దాన్ని నేను ఇంట్రాడేగా కన్వర్ట్ చేశాను అనమాట. సో 221 లో బై చేసి 231 లో సెల్ చేసేసాను. అండ్ నేను చేస్తున్న ప్రతి ట్రేడ్ కి సంబంధించిన రియల్ టైమ్ అప్డేట్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుందండి. జీకే టెలిగ్రామ్ ఛానల్.
ఈ ఛానల్ సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది. ఎవరైతే రియల్ టైమ్ గా చూడాలనుకుంటున్నారో వాళ్ళు జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట, టెలిగ్రామ్ ఛానల్ ని. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.